చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. నేను ఉదయశ్రీ. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం ఎలా ఉండేది అని అంటే, తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఒక భయము భక్తి ఉండేది, పిల్లల్లో క్రమశిక్షణ కనిపించేది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల బంధం ఎలా ఉంది అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. మరి అప్పటి పెంపకానికి ఇప్పటి పెంపకానికి తేడా ఏంటి? ఎలాంటి ఇంపాక్ట్ అప్పట్లో ఉంది, ఎలాంటి ఇంపాక్ట్ ఇప్పట్లో కనిపిస్తోంది? మాట్లాడదాం. ఉషశ్రీ గారు ఉన్నారు, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. మీరేమంటారండి? అప్పటి పెంపకం బాగుందా, ఇప్పటి పెంపకం బాగుందా? అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? అప్పటి పెంపకం ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? ఇప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తోంది? అంటే కాలమాన పరిస్థితుల్ని బట్టి మనిషి కానీ, మనుగడ కానీ, విధి విధానాలు కానీ, సొసైటీలో ఉండే పద్ధతులు కానీ మారతాయి. మనం మారలేదా దానికి అనవసరం, అవి మారిపోతాయి. నేను ఇంకా అక్కడే పాచింతకాయ పచ్చడి తింటాను, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పట్టను, టమాటాని ఎండేసి పచ్చడి పట్టుకొని తింటాను అంటే తినమంటది సొసైటీ. నెవర్ క్రాస్ చెక్ ఆర్ క్వశ్చన్ నువ్వు ఎలా బతుకుతున్నావని. నువ్వు సుఖంగా ఉన్నావా లేదా అనేది నువ్వే చూసుకోవాలి. సో మనం ఎన్ని మాట్లాడుకున్నా పాత పద్ధతులు బాగున్నాయి, కొత్త పద్ధతులు బాగాలేదు, వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు, వీళ్ళకి చేత కావట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు, పిల్లలు వినట్లేదు, ఇవన్నీ 100% కరెక్ట్. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక కేసు చూశాను. 13-year-old అబ్బాయి స్కూల్కి వెళ్ళను అంటాడు, అండ్ అంతా చేసి ఏంటి, ఎండ్ ఆఫ్ ది డబ్బులు సంపాదించి హ్యాపీగానే కదా, ఆ స్కూల్లో నేర్పించట్లేదు, నేను ధ్యానం చేసుకొని ఇంట్లోనే చదువుకొని ఏదో చేసుకుంటాను అంటాడు. కెన్ యూ బిలీవ్ నౌ ద జనరేషన్ ఆఫ్ అ కిడ్స్? ఇదివరకు నేను అలాంటి మాటలు కాదు కదా, ఆలోచన వస్తుంది టపీవని మొట్టకే పడేది అంతే. అవును, ఓకే. ఇప్పుడు పిల్లల్ని ఎందుకు కొడుతున్నావని పేరెంట్స్ వెళ్ళి అడుగుతున్నారు. ఫర్గెట్ అబౌట్ పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం మానేశారు. సో క్రమశిక్షణ అనేది మొక్కై వంగంది మానై వంగుద్దా అంటారు. సో క్రమపద్ధతిలో ఒక చెట్టుని అల్లితే ఎంత అద్భుతంగా అల్లిక కూడి పైకి ఎదుగుద్దో, సో ఫ్రెండ్లీగా ఉండి నేల మీద పాకించావనుకో, బస్సు వచ్చి తెక్కేస్తుంది, కుక్క వచ్చి సుసుపోస్తుంది, కోడొచ్చి కెలుకుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ నౌ జనరేషన్ ఇస్ హ్యాపెనింగ్ వెన్ అ క్రీపర్ is supposed to be creeping upwards with a support. అదొక రాడ్ పెడతావా, నీ స్తోపతను బట్టి ప్లాస్టిక్ రాడ్ పెడతావా, బంగారపు రాడ్ పెడతావా, నీ కుదిరినంత సపోర్ట్ నువ్వు ఇవ్వాలి యాజ్ ఎ పేరెంట్. లేదా ఒక పెద్ద బిల్డింగే కట్టి మొత్తం పాకమంటావా క్రీపర్ని? లేదా ఒక గుడిసెకి ఒక చెక్క కట్టి ఆ చిన్న గుడిసెలోనే చక్కగా నీళ్లు పోసి పూర్తిగా సన్లైట్ ఇచ్చి పెంచుతావా? ఇక్కడ బిడ్డల్ని పెంచడం అనే పద్ధతి తల్లిదండ్రుల యొక్క స్థితి గతి స్తోమతని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేనేదో పేరెంటింగ్ స్కిల్స్, లేకపోతే చాలామంది పేరెంటింగ్ క్లాసులను పెడుతున్నారు, వాళ్ళు వాళ్ళ స్థితిగతిని బట్టే చూసుకోగలరు. దెర్ ఇస్ నో హ్యాండ్ బుక్ ఆర్ ప్రోటోటైప్ పేరెంటింగ్ ఎట్లా చేయాలని. ఎస్, దేర్ ఆర్ కొన్ని కొల్లబద్దలు. ఎలా ఒక మొక్కని బీజస్థితి నుంచి భూమిలో సారం ఉండాలి, పిల్లాడిలో ఒక విఘ్నత, ఒక జ్ఞానము, ఒక క్రమశిక్షణ, పెద్దలంటే గౌరవం, ఇలా కొన్ని ల్యాండ్ మార్క్ స్టాండర్డ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అది నువ్వు కోటాను కోట్ల విలువ చేసి ఇంట్లో పుట్టిన పిల్లాడికైనా, అష్టదరిద్రం అనుభవించి పూటకి గతి లేని పిల్లాడికైనా సేమే, ఎవరికైనా సేమే వర్తిస్తాయి. ఈ తల్లిదండ్రుల ప్రేమలోనూ ఆ తల్లిదండ్రుల ప్రేమలోనూ ఎక్కడా లోపం ఉండదు. తల్లిదండ్రి ఒక బిడ్డకి మానవ సహజం అంటాం కానీ జీవరాశి సహజం. భూప్రపంచంలో ప్రకృతిలో ప్రతి తల్లిదండ్రులు బిడ్డల సంక్షేమానికి వాళ్ళ బాగోగులకి చూస్తారు. ఇది డిఫాల్ట్. కమింగ్ టు ద కిడ్స్కి భారంగాను, అభద్రతగాను, అయిష్టంగాను, అనుమానాస్పదంగా, అసలు మా అమ్మ నాకేం తెలుసు, నాకే అంత తెలుసు, ఇప్పటికీ నేను అలాగే ఫీల్ అవుతాను. అమ్మ మా నాన్న వాళ్ళకేంటి, నేను నెక్స్ట్ జనరేషన్ ఓల్డ్ స్కూల్, అసలు అమ్మ నీకేం తెలియదు అమ్మ ఊరుకో అంట. అవును, మాకే తెలీదు అంటది మా అమ్మ. సో తర్వాత ఇన్నేళ్లకు కూడా అమ్మ చెప్పిందే కరెక్ట్, నాన్న చెప్పిందే కరెక్ట్ అన్న జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే, చెయ్యి ఇరిగి కాలు పరగట్లేని స్థితికి వచ్చి ఇరిగిపోయిన ముక్కల్ని అతికించుకోవడానికి ఏ ఫ్రెండు రాడు, వాడే ఎరక్కడు కాదు, బ్యాక్ స్టాబ్ చేసి ఆ మందు కూడా దొరకనీయకుండా నీ శత్రువయ్యి నీ సీక్రెట్లన్నీ పెట్టి సొసైటీలో నిన్ను కూర్చోబెట్టి విరిగిపోయిన కాలుతో అతికించుకోలేని చెయ్యితో వెతుక్కోవాల్సిన మందు దొరక్క గజిబిజి గందరగోళమైనప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు, వాళ్ళు నేర్పించిన పాఠాలు గుర్తొస్తాయి, స్కూల్లో చెప్పిన కుయుక్తులు అంటారు కదా, అంటే నక్క జిత్తుల స్టోరీలు,
అప్పుడు ఇవన్నీ ఎందుకు చదువుకోవాలి, పరీక్షలు ఎందుకు రాయాలి, తెలుగులో మార్కులు తక్కువ వస్తే ఏంటని అప్పుడు ఎందుకు నేర్పించారంటే ఫ్యూచర్లో అట్లా జరిగినప్పుడు మీ కాళ్ళు ఇరిగినప్పుడు ఇరుక్కోకుండా చేయండి రా అని. సో పిల్లలకి ఇప్పుడు ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేయడం అనేది ఉజ్వల దట్ బికమ్ అ ట్రెండ్. నువ్వు నాకు ఫ్రెండ్ అనుకో, నేను అలా మాట్లాడదా ఉజ్వల అంటే అంట. అదే నువ్వు నాకు ఒక గురువు అనుకో, నేను ముందు చదువుకొని కాళ్ళ మీద కాలు తీసి మేడం కరెక్ట్ మేడం అంట. కాంటెక్స్ట్ని బట్టి ఆటోమేటిక్గా నేను వినే పద్ధతి, నేను మాట్లాడే తీరు, నేను ఉండే పద్ధతి, నువ్వేది చెప్తే నేను ఎక్కించుకునే పద్ధతి మారుతుంది. కరెక్ట్. అవునా? సామ దాన భేద దండోపాయాలు అనేవాళ్ళు ఇదివరకు. ఒక జ్ఞానం ఎవరికన్నా చెప్పాలంటే వాడు నేర్చుకోకపోతే చెప్పే పద్ధతులు రకరకాలుగా ఉండేవి. కొట్టద్దు, తిట్టద్దు, అరవద్దు, ప్రేమించి ముద్దు పెట్టుకొని చంకెక్కించుకోవాలంటే హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఏ విద్యార్థికి చదువు మీద ధ్యాస ఉండదు. 13 దాటిన తర్వాత నేను ఇప్పుడు చూస్తున్న టీనేజ్ ప్రతి ఒక్కరు, ఐ కాంట్ బిలీవ్ టీనేజర్స్ డ్రగ్స్ అండ్ సెక్షువల్ ఇంటిమసీలో ఎంత ముందుకెళ్ళిపోయారంటే ఇప్పుడు జనరేషన్. నైట్ వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పి ఏడుస్తుంటే 2-3 వరకు ఆడపిల్లలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు కింద ఉంటున్నారు, అక్కడ సీసీ కెమెరాలు ఉండట్లేదు. దే ఆర్ లూజింగ్ దెమ్సెల్స్ ఫిజికల్లీ మెంటలీ. వీళ్ళకి సీట్లు రావు. తల్లిదండ్రులు ఎందుకు కన్నారు, డబ్బులు పెట్టి కొనండి అంటున్నారు, కొన్న తర్వాత నేర్చుకోరు, ఫోన్లు మాట్లాడతారు. వీళ్ళ భవిష్యత్తు, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియన్ భవిష్యత్తు వీళ్ళు ఎవరి మాట వింటారు? పియర్ గ్రూప్ మాట, ఫ్రెండ్స్ మాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఇలానే ఉన్నారు. తల్లిదండ్రులు చెప్తున్నారు వాళ్ళే కింద పడి నేర్చుకుంటారండి. నేను ఒక గ్రూప్ ఆఫ్ పేరెంట్స్, ఒక ఆవిడ నన్ను ఈ పిల్లాడి వాళ్ళ మదర్ అంటే, సరే పేరెంట్స్ని గ్రూప్ చేయండి నేను మాట్లాడతానంటే, అవసరం లేదండి మా పిల్లలకి అండి నేర్చుకుంటారు వాళ్ళే కింద పడి అంటున్నారు. మా నాన్న నాకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక యోగాత్మకత పుస్తకం ఇచ్చి చదివించాడు. సంవత్సరం మొత్తం అదే పుస్తకం చదివితే అందులో డౌట్లు వస్తే నేనున్నాను చెప్పడానికి, నేను చెప్తాను నీకు. నాన్న గాల్లో తేలే బాబాలు అసలు ఉంటారా నాన్నగారు, ఇలా సిద్ధులు ఉంటాయంటే చింతల్లి మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని ఇవి ఎప్పుడు ఇలా 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 తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అలైన్ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా ఇవి వస్తాయని చెప్తే, అది ఆ ఒక్క మాట పిల్లాడికి ఎప్పుడు ఏ మాట వెళ్తుందో తెలియదు. అందుకే తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, వినే బుద్ధి వీడికి కూడా ఉండాలి. ఆ ఒక్క మాట ఇప్పటికీ నా అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో అప్పుడు పెంపకం తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. నేను ఎవరితో మాట్లాడితే చచ్చట్టు కొట్టేవాళ్ళు, అబ్బాయిలతో మాట్లాడినా. అసలు ఇప్పుడు అమ్మాయిలు అనకూడదంట. అప్పుడు తండ్రి, ఇప్పటికీ నాన్నగారు అనే వస్తుంది నాకు నోట్లోంచి మాట. నాన్నగారు తిట్టిన ఏంటండి మీరు అంట. తిట్టులో కూడా గౌరవం ఉంటుంది. ఏంటి నాన్నగారు మీరు, ఎందుకు అలా అంటారు, మీరు 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 అనే వస్తుంది. ఆయన చింతల్లి ఆ వాత్సల్యం ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడైతే పేరెంటింగ్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్డేషన్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్లోకి తీసుకున్నారో, ఫ్రెండ్గా మా నాన్న నాకు ఏదైనా చెప్పారనుకో, నా 13 ఏళ్ళకి చెప్పేవాళ్ళ పక్కన ఆడుకో అంట. ఇమాజిన్. సో ఈ డిఫరెన్సియేషన్ని తెలుసుకొని ఉండండి. కానీ ఆ మొక్కని వంచి క్రీపర్ అయి పెంచి దాన్ని ఎంచాలి. కాబట్టి దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది చేయడానికి సామ దాన భేద దండోపాయాలు వాడాల్సి వస్తే వాడండి, లేకపోతే మీరే కుమిలిపోతారు. మీ కళ్ళ ముందే విషపూరితమయ్యి మొక్క మీ ఇంటికి కూకటి వెళ్ళని కూడా కదిలించేసి ఇల్లును కూల్చేస్తుంది. అది నేను చెప్పాను. సూపర్గా చెప్పారు. చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.